ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ మీరు అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ రంగంలో మీరు కెరియర్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటే, యాజ్ ఎ వీడియో ఎడిటర్ ఫ్రీలాన్సర్‌గా కావచ్చు, లేకపోతే ఒక జాబ్‌లో వీడియో ఎడిటర్‌గా కావచ్చు, మీరు గనుక కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, దానికి మీరు ఏ టూల్స్ నేర్చుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ కనుక మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు అడోబీ ప్రీమియర్ ప్రో అనే ఈ టూల్‌ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్‌వేర్, ఇది వైడ్లీ యాక్సెప్టెడ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా కంపెనీస్‌లో కావచ్చు, లేకపోతే ఈవెన్ కాంటెంట్ క్రియేషన్‌లో కావచ్చు, ఈ సాఫ్ట్‌వేర్‌ని ఎక్కువగా విరివిగా వాడతారనమాట. అడోబీ ప్రీమియర్ ప్రో అనే సాఫ్ట్‌వేర్‌ని. కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్‌ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన సాఫ్ట్‌వేర్ ఇది. ఈ సాఫ్ట్‌వేర్‌ని అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, అడోబీ ప్రీమియర్ ప్రో ఇది నేర్చుకోవాలి. దాని తర్వాత అడోబీ ప్రీమియర్ ప్రోతో పాటు అడోబీ ప్రీమియర్ లాగా ఇంకో కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. సో, అంటే మీరు ఈవెన్ ఫైనల్ కట్ ప్రో అని ఇంకో కోర్స్, ఇది ఒక ఫైనల్ కట్ ప్రో అని ఇది ఇంకొక సాఫ్ట్‌వేర్ ఇది. సో, దీన్ని ఎఫ్‌సిపి అంటారు షార్ట్‌కట్‌లా. ఎఫ్‌సిపి ఎక్స్ అని కావచ్చు, లేకపోతే ఇప్పుడు దాని వర్షన్ ఏదైతే ఉందో, బట్ ఫైనల్ కట్ ప్రో అనుకున్నా సరే. ఇది వచ్చేసి ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్‌కి ఈ సాఫ్ట్‌వేర్స్‌ని కూడా వాడతారు. ఎఫ్‌సిపి ఎడిటర్స్‌కి ఎక్సలెంట్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. మస్తు డిమాండ్ అనమాట ఎఫ్‌సిపి కనుక నేర్చుకోగలిగితే మీరు. ఓకే, ఫైనల్ కట్ ప్రో ఇది. ఈ సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఓన్లీ యాపిల్ సిస్టమ్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. అడోబీ ప్రీమియర్ ప్రో అలా కాదు. అది విండోస్‌లోనైనా పనిచేస్తుంది, లేదా మీకు యాపిల్ సిస్టమ్స్‌లోనైనా పనిచేస్తుంది. కానీ ఫైనల్ కట్ ప్రో మాత్రం ఓన్లీ యాపిల్ ల్యాప్టాప్స్‌లోనే కానీ, లేకపోతే యాపిల్ డెస్క్‌టాప్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్యూటర్స్, ఐమాక్స్ అంటాం వాటిని, అక్కడ మాత్రం ఆ సాఫ్ట్‌వేర్స్‌లో ఆ సిస్టమ్స్‌లోనే వర్క్ అవుతాయన్నమాట. సో, ఫైనల్ కట్ ప్రో కూడా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసిన సాఫ్ట్‌వేర్. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ జాబ్స్‌ని మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఖచ్చితంగా ఈ టూల్స్‌ని అడుగుతారు. ఈ రెండిట్లో ఏదైనా టూల్, ఏ టూల్ వచ్చినా సరే అని అడుగుతారు. అంటే అడోబీ ప్రీమియర్ ప్రో అయితే ఖచ్చితంగా అడుగుతారు ఎక్కువ శాతము వైడ్‌గా. దాని తర్వాత మీకు ఓన్లీ ఎఫ్‌సిపి ఎడిటర్స్ కూడా అడుగుతారు. ఎఫ్‌సిపి ఎడిటర్స్ కోసమే చాలా రూల్స్ కూడా ఉంటాయి. మీరు కనుక ఈవెన్ మీరు నౌకరీలో కూడా మీకు చూపిస్తాను. దానికి ఎంత డిమాండ్ ఉందో మీకు కూడా తెలుస్తుంది. నేను జస్ట్ ఎఫ్‌సిపి ఎడిటర్ అని నేను టైప్ చేశాను అంతే. హైదరాబాద్ అని టైప్ చేస్తున్నా, చూద్దాం హైదరాబాద్లో కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా. చూస్తున్నారు కదా మీరు, 584 ఓపెనింగ్స్ అనమాట మీరు. ఓకే, బట్ ఈ జాబ్ ఆపర్చునిటీస్ 584 అంటే ఇన్ని ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ కూడా చూస్తున్నా. కాకపోతే అందులో ఉండాల్సిన టూల్స్లో వీళ్ళు ఇచ్చినట్టున్నారు. ఈవెన్ అడోబీ ప్రీమియర్ ప్రో వచ్చినా వాళ్ళు తీసుకోవచ్చు. బట్ మెయిన్గా అయితే దీనికైతే రోల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. బట్ అంటే మంచి మీడియా కంపెనీస్లో వాళ్ళ దగ్గర ఇంకా యాపిల్ సిస్టమ్స్ అవి ఉన్న వాళ్ళు ఎఫ్‌సిపి వాడతారు. వాళ్ళు అప్పుడు స్పెసిఫిక్గా ఎఫ్‌సిపి ఎడిటర్స్ కోసమే చూస్తారనమాట. మాకు ఎఫ్‌సిపి ఎడిటర్సే కావాలని. ఈ టూల్ ఉంటుంది, ఈ టూల్నే వాడాల్సి ఉంటుంది అనమాట. ఇంకా హై అండ్ వర్క్స్ జరగాలన్నప్పుడు ఎఫ్‌సిపి ఎడిటింగే చేస్తుంటారు చాలామంది. సో, ఈ సాఫ్ట్వేర్ కాకుండా ఇంకా ఏంటి అంటే డావిన్సీ రిజాల్వ్ కూడా. ఇది అంటే ఈ 2 సాఫ్ట్వేర్స్ అయితే కీలకం. అడోబీ ప్రీమియర్ ప్రో అండ్ ఫైనల్ కట్ ప్రో. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అవ్వాలంటే, మీరు లేదు ఇంకా ఒకవేళ వాడాలనుకుంటే ఈవెన్ మీరు డావిన్సీ రిజాల్వ్ కూడా వాడచ్చు. ఈ టూల్ని కూడా ప్రొఫెషనల్ టూల్సే, కాకపోతే ఇది నేను ఎక్కువగా వినలేదనమాట. ఇందులో కూడా మీరు వాడచ్చు అనమాట. నేను ఇంకా విన్న సాఫ్ట్వేర్ ఏంటంటే అవిడ్ గురించి కూడా విన్నా. అవిడ్ ఎడిటర్ అని. సో, అవిడ్ వీడియో ఎడిటింగ్ ఇక్కడ కూడా ఈ సాఫ్ట్వేర్స్ కూడా బాగా అంటే వాడతారనమాట పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో. ఆ మూవీస్కి ఎక్కువగా ఇవే వాడేవాళ్ళు, పాత మూవీస్కి ఎక్కువ శాతం. బట్ ప్రజెంట్ అడోబీ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రోలో ఎక్కువగా వర్క్స్ జరుగుతున్నాయి అనేది నేను కనుక్కున్న విషయం అనమాట. సో, ఇది ఈవెన్ అవిడ్లో చేయట్లేదని కాదు, అవిడ్లో కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇంకా కొంతమంది ఎట్లా అంటే వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది ఆ టూల్, ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తుంటారు. అలా ఇప్పుడు కొత్త ఎడిటర్స్ ఎఫ్‌సిపికి స్విచ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఈవెన్ అడోబీ ప్రీమియర్ ప్రో కానీ ఇవన్నీ నేర్చుకుంటారు. మీరు ఒక్క టూల్ వచ్చిందంటే మిగతా టూల్స్ కూడా మీరు సిమిలర్గానే ఉంటాయి. ఒక్క టూల్ వచ్చిందంటే మిగతావి మీరు ఈజీగానే మీరు అప్‌స్కిల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మోస్ట్లీ సిమిలర్గానే ఉంటాయి ఆప్షన్స్. కాబట్టి మీరు జస్ట్ లెర్నింగ్ కర్వ్ తక్కువ ఉంటుంది అనమాట. ఒక టూల్ వస్తే మిగతాది కూడా చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు ఫైనల్ కట్ ప్రో కానీ, లేకపోతే మీరు అడోబీ ప్రీమియర్ ప్రో కానీ నేర్చుకొని వీడియో ఎడిటింగ్లో మీరు కనుక కెరీర్ని స్టార్ట్ చేయాలి అంటే, మీరు డిజిటల్ బడి ఫ్రెండ్స్ వీఆర్ ఆఫరింగ్ దిస్ కోర్స్. ఒకవేళ మీరు కావాలంటే
ఈవెన్ ఈ కోర్సులో అయితే మీకు 1-to-1 కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ కట్ ప్రోలో కావచ్చు, అడోబీ ప్రీమియర్ ప్రోలో కావచ్చు. ఫైనల్ కట్ ప్రోలో కనుక మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా మ్యాక్బుక్ ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాపే కానీ లేకపోతే యాపిల్ కంప్యూటర్ కానీ ఉంటేనే మీరు మమ్మల్ని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. లేదా అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని మీరు నేర్చుకోవచ్చు. వీడియో ఎడిటింగ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రజెంట్. వీడియో ఎడిటర్స్ దే నీడ్ అనమాట. వీడియో ఎడిటర్స్ లేకపోతే వాళ్ళకి అంటే కాంటెంట్ ప్రొడక్షన్ అవ్వదన్నమాట ఎక్కడైనా సరే. ఇప్పుడు మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్ వీడియో మార్కెటింగ్ కూడా, కాబట్టి ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి November 8th నుండి స్టార్ట్ అవుతుంది వీడియో ఎడిటింగ్ బ్యాచ్ వచ్చేసి. దివాళీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే దివాళీ ఆఫర్లో మీకు ఇంకా 50% ఆఫ్ ఉంటుంది ఫీజు కూడా. మీరు స్టార్ట్ చేయగలిగితే మీరు న్యూ ఇయర్ని, కొత్త సంవత్సరం వరకు మీకు అంటే 2022 లోపే మీకు కోర్స్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ని మీరు ఒక ప్రొఫెషనల్గా అంటే ఒక రంగంలో, వీడియో ఎడిటింగ్ రంగంలో మీరు వీడియో ఎడిటర్గా మీరు కెరీర్ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.